హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆవకాయ పచ్చడి కలుపుకున్నాం. మామిడికాయ సీజన్ కదండి, రోజుకు ఒక రకం పచ్చడి చేసుకున్నాం. మనం మామిడికాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు, రకరకాలు చేసుకోవచ్చు. ఈరోజు మనం ఆవకాయ చేసుకున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలండి. ఇవి 6 మామిడికాయ ముక్కలు కోసి పెట్టుకున్నాను. 6 మామిడికాయ ముక్కలు. దానికి 2 గిద్దల ఉప్పు, 2 గిద్దల కారం, 2 గిద్దలేమో ఆవపిండి, 1 స్పూను పసుపు, 1 స్పూన్ మెంతులు, వెల్లుల్లిపాయ మెంతులు కలిపి నూరిన మసాలా, ఆయిల్ 1/2 కేజీ ఆయిల్ అండి. శనగ నూనె. ఇది శనగ నూనె మేము మిల్లు ఆడించుకున్నాం శనగ పప్పుతో. గానిగ నూనె. కారం కూడా అంతేనండి, ఇంట్లోనే చేసుకున్నాం. కారం మిరపకాయలు తీసుకుని ఎండబెట్టుకుని నీళ్ళు పట్టించుకుని కారం చేసుకుని అన్ని మనం ఇంట్లో చేసుకుంటే చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది పచ్చడి. అందుకని అన్ని ఇంట్లోనే తయారు చేశారు. ఇప్పుడు పచ్చడి కలుపుకుందాం మనం. ఇప్పుడు ఆయిల్ ఒక గిన్నెలో పోసుకున్నామండి. ఈ ఆయిల్ అంతా ఒక గిన్నెలో మార్చుకుందాం. దీంట్లో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆయిల్లో 1 ఫుల్ స్పూన్. తర్వాత మనం ఈ పెట్టుకున్న ఇవన్నీ కూడా ఒక గిన్నెలో వేసి కలుపుకోవాలి. కారం, ఉప్పు, ఆవపిండి, 1 స్పూను మెంతులు, మసాలా. మనం వెల్లుల్లిపాయలు మెంతులు కలిపి మసాలా తయారు చేసుకున్నాం. ఆ మసాలా పొడి అన్ని వేసి చక్కగా చేత్తో కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ నూనెలో ఈ ముక్కలన్నీ వేసుకోవాలండి. 6 కాయలు కలిపి పోస్తే మానేడు ముక్కలు వేయండి. మానికంటే 2 కేజీల డబ్బా అన్నమాట అది. ఇవన్నీ ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే ముక్క గట్టి పడుతుంది అనమాట. పసుపు వేసిన ఆయిల్. ఆ తర్వాత మనం వేసుకున్న మసాలా కారం ఉంది కదా, ఈ కారంలో వేసేద్దాం అన్ని. చక్కగా అన్ని కలుపుకొని పెట్టుకుంటే అస్సలు మామిడికాయ పెట్టిన తర్వాత అండి ప్రతి దాంట్లోనూ ఆవకాయ తినాలనిపిస్తుంది. టిఫిన్ చేసుకున్నా ఏం చేసుకున్నా అన్నిటికీ ఆవకాయని ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకుని ఒక పెద్ద గిన్నెలోకి మార్చుకోవాలి. ఇది 2 రోజులు అయ్యేటప్పటికి రేపు కూడా మళ్ళీ కలపాలండి. చేతితో కలుపుకుని ఇంకా ఎల్లుండి నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, కలిపేసాం కదా అంతాను. ఇప్పుడు ఈ మసాలా, మిగిలిన మసాలా కూడా అంతా దీంట్లో వేసి, ఈ ఆయిల్ కూడా అంతా దీంట్లో పోసుకుని కలిపేసి పెట్టుకోవడమే. మళ్ళీ 2వ రోజు కూడా రేపు మళ్ళీ కలిపి కొంచెం వెల్లుల్లిపాయలు ఒలుసుకుని, పెద్ద పెద్ద పాయలన్నీ చూసుకుని ఒలిసి వేసుకుంటే అవి కూడా ఊరి చాలా బాగుంటుందండి పచ్చడి. అయిపోయింది మన ఆవకాయ పచ్చడి. ఓకే, ఇంతేనండి. ఆవకాయ ఎంత తేలికో చూసారా, చాలా తేలిగ్గా కలిపేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.